మీరు మీ ఫిల్మోగ్రఫీ చూస్తుంటే ఎక్కువగా ఫ్రెండ్స్‌తో పనిచేశారు. పని చేసిన వాళ్ళతో మళ్ళీ రిపీటెడ్‌గా పనిచేస్తున్నారు అవును సార్. అవును. కదా! అంటే వాళ్ళతో కంఫర్ట్ జోన్ కంఫర్ట్‌గా ట్యూన్ అయిపోయినందుకా? అలాగేం లేదు. అంటే ఆ! డెఫినిట్‌గా అది ఉంటుంది. కానీ హ్మ్. అంత పర్టిక్యులర్‌గా అది ఆర్గానిక్‌గానే అయింది సార్. అవును. హ్మ్. నేను ఎప్పుడు అడగలే. హ్మ్. మహా అయితే ఒక 1, 2 ఫ్రెండ్స్‌ని ఏంటి సంగతులు నెక్స్ట్ ఏంట్రా అని చెప్పి అడుగుతాను గానీ, హ్మ్. హ్మ్. బట్ అంత ఎక్కువ అడగను. అది ఆర్గానిక్‌గా అయింది. హ్మ్. దానంతట అదే అయింది. సిద్దుతో కూడా మంచి ర్యాపో ఉంది కదా మీకు? సిద్ధు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. హ్మ్. ఎలా అయితే 'అడవి శేష్‌తో' అవును. ఫస్ట్ నుంచి ఎలా జర్నీ చేస్తున్నారో, సిద్దుతో కూడా అవును. సిద్ధు. ఫస్ట్ నుంచి అదే జర్నీ చేస్తున్నారు. అవును. సిద్దు కూడా ఇప్పుడు స్టార్ మెటీరియల్. అవును. అవును. యాహ్! యాహ్! అవును. డీజే టిల్లు తోటి అసలు హ్మ్. స్టార్ అయిపోయాడు. బా ఎంజాయ్ చేసారా సిద్దుకు సంబంధించిన కెరియర్ గ్రాఫ్‌ని యాస్ ఎ ఫ్రెండ్? 100%. 100%. వాడు కూడా చాలా కష్టపడ్డాడు. హ్మ్. ఇవన్నీ వీళ్ళందరూ నేను చాలా క్లోజ్‌గా చూసాను కదా! అవును. ఆల్‌మోస్ట్ 14 సంవత్సరాల నుంచి చూస్తున్నా. అవును. 14, 18 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి సో, నాకు లైక్ క్లియర్ కట్‌గా తెలుసు. లైక్ హ్మ్. ఫ్రమ్ వేర్ దే స్టార్టెడ్. అవును. సో, ఐయామ్ హ్యాపీ. హుహు. వాళ్ళు సక్సెస్‌ఫుల్ అయితే వెరీ హ్యాపీ. సో, నేను ఫ్యూచర్‌లో పని చేసినా, పని చేయకపోయినా డజంట్ మ్యాటర్. బట్ ఐయామ్ హ్యాపీ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్. కాకపోతే ఎలా ఉంటుందంటే కలిసి ఒక జర్నీ చేస్తున్నప్పుడు మీరు కలిసి మొదలెడతారు. జీరో నుంచి ఎక్కడో మొదలెడతారు. అవును సార్. వాళ్ళు సడెన్‌గా స్టార్స్ అవుతుంటారు. నేను అవును. సిద్దు గురించో, అడవిశేష్ గురించి చెప్పట్లేదు. అవును. వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు సడెన్‌గా స్టార్ అవుతారు. వాళ్ళు ఎప్పుడైతే స్టార్ అయ్యారో అప్పుడున్న ఆహ్, సో, ఆ స్టార్ మెటీరియల్‌తో అవును. ఓ తమన్నో, దేవిశ్రీ ప్రసాద్‌నో అవును. తీసుకొచ్చి వర్క్ చేసుకుంటుంటారు. అవును. అంటే అప్పుడు మీ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు తోడుగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ని గాని, టెక్నీషియన్స్‌ని గాని హ్మ్. వదిలేస్తున్నారేంటి అని ఒక చిన్న భయం, ఒక చిన్న ఫీలింగ్ ఎక్కడో లోపల ఎక్కడన్నా గుడ్ ఉంటుందా? గుడ్ క్వెషన్. కానీ అలాగా మనలోనే మ్యాటర్ ఉండగా మనకు ఆ ఇన్‌సెక్యూరిటీస్ ఎందుకుంటాయి? రైట్. హ్మ్. హ్మ్. సో, ఇఫ్ దే వాంట్ 100% సార్. దాంట్లోనే మనం అంటే ఫ్రెండ్ అని చెప్పి అలాగా క్వెషన్ చేయకూడదు. అది అవును. వాళ్ళ ఇష్టం. హ్మ్. కానీ యూ నో ఆహ్, నాలో నా మీద నాకు నమ్మకం ఉండగా హ్మ్. అంతవరకు అంత దూరం ఆలోచించను. అవును. హ్మ్. నేను పట్టించుకోను. బికాజ్ ఐయామ్ నాట్ రన్నింగ్ ఆఫ్టర్ ఎనీథింగ్. హ్మ్. నాకు మంచి మూవీస్ వస్తే నాకు మ్యూజిక్ చేస్తాను. నాకు న్యాయంగా మ్యూజిక్ చేయాలి. కరెక్ట్‌గా చేయాలి. ఇండస్ట్రీకి మ్యూజిక్ ఇండస్ట్రీకి కంట్రిబ్యూట్ చేయగలగాలి. జనాల్ని ఎంటర్‌టైన్ చేయగలగాలి. అంతవరకే నేను పెట్టుకున్నాను. హుహు. అసలు పక్కన ఏం జరుగుతుందో కూడా నేను పట్టించుకోను. హుహు. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటివి ఆలోచించాలంటే బాధేస్తుంది. హ్మ్. చిరాకు పడతాం. బోలెడుంటాయి. హ్మ్. సో, నాకు పీస్‌ఫుల్‌గా ఉండడం ఇష్టం. హ్మ్. నేను లైఫ్ చాలా సింపుల్‌గా తీసుకుంటాను. హ్మ్. 50 సినిమాలు చేశారు గదా! యెస్ సార్. 50 సినిమా ఆహ్, మైల్ స్టోను. కానీ ఈ 50 సినిమాల్లో పెద్ద హీరోలకి పెద్ద సినిమాలు, పెద్ద బ్యానర్‌లు రాలేదెందుకు అన్న నో క్లూ. డిసప్పాయింట్‌మెంట్ ఎక్కడైనా ఉందా? డిసప్పాయింట్‌మెంట్ యెస్ డెఫినైట్‌లీ. హ్మ్. ఎందుకంటే ఆహ్, ఆహ్, బికాజ్ వెన్ ఐ డిడ్ మీట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి నా వర్క్ చాలా నచ్చింది. హ్మ్. బీట్ యాక్టర్స్, డైరెక్టర్స్. బట్ ఈవెన్చువల్లీ అదెందుకు ట్రాన్స్‌లేట్ అవ్వలేదు మరి ఈ అవును. సినిమాకి అది అవును. నాకు తెలీదు. అవును. మరి మేబీ నేను అప్రోచ్ అవ్వలేదేమో. మేబీ ఎప్పుడైనా సరిపోతున్నా కనిపిస్తే భలే చేసావు ఈ సినిమాకి ఆర్ఆర్ అని చెప్పారు చాలా చెప్తుంటారు. సార్లు. ట్వీట్లు చేస్తుంటారు. ఆ! కానీ వాళ్ళ చాలా. సినిమాలో ఛాన్స్ రాలే. రాదు. హ్మ్. అంటే సో, కాలిక్యులేషన్స్ చాలా ఉంటాయనుకుంటా. మేబీ అదే. హ్మ్. హ్మ్. అందుకే నేను కొంచెం లైక్ కొంచెం అంటే ఈజీగా ఉంటాను. హ్మ్. ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే అది బ్రెయిన్ మీద ఒకసారి పని చేసిందంటే, అరే! నేను ఇంత వర్క్ చేశాను, ఎన్ని హిట్స్ కొట్టాను. హ్మ్. ఎందుకు నాకు లైక్ యూ నో అదే. హ్మ్. దట్ వన్ బిగ్ యూ నో మూవీ ఎందుకు రాలేదు అంటే దేర్ ఇస్ నో ఆన్సర్. హ్మ్. నా వర్క్ అయితే మార్కెట్‌లో ఉంది. హ్మ్. సో, నేను స్పెషల్‌గా ఇంకా చెప్పాల్సిందేముంది. హ్మ్. కానీ బట్ విజయ్ డెఫినెట్‌లీ ఐ వాంట్ టు మీట్ దెమ్. అవును. అంటే ఐ అవును. జస్ట్ వాంట్ టు మీట్ అండ్ ప్రెజెంట్ దెమ్ అండ్ అవును. మేబీ రిమైండ్ దెమ్ ఆల్సో హ్మ్. బికాజ్ హ్మ్. ఎవరు బిజీలో హ్మ్. వాళ్ళుంటారు. అవునవును. దిస్ ఇస్ మై వర్క్. ఉంటే వీలుంటే వెల్ అండ్ గుడ్.